సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మరని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని, అందుకే కాంగ్రెస్ తిరస్కరించిన నేతలను అరువు తెచ్చుకొని బరిలో నిలిపిందని ఎద్దేవా చేశారు. సర్వేల ఆధారంగానే సమర్థులైన వారికి టికెట్లు కేటాయించామని, మెజారిటీ సీట్లు గెలుచుకొని మున్సిపాలిటీపై పట్టు సాధిస్తామంటున్న పటేల్ రమేష్ రెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. మున్సిపల్స్ ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలిపే లక్ష్యంగా కూడా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రచారంలో. ఇక ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం వర్గాలను పక్కబెట్టి నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా సూర్యాపేట నియోజకవర్గంలో నాయకులంతా ఏకతాటి మీదుగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో దీని మీద మనతో మాట్లాడడానికి టూరిజం కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. అన్న చెప్పండి, అంటే కాంగ్రెస్ పార్టీ సూర్యాపేటలో వర్గపోరు ఎక్కువగా ఉండేది మొన్నటి వరకు కూడా, కానీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం మీరందరూ కూడా కలిసికట్టుగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. గెలుపు ఎలా ఉండబోతుంది? అంటే కాంగ్రెస్ పార్టీకి సూర్యాపేట మున్సిపాలిటీ చాలా అనుకూలంగా ఉంది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా మేము గతంలో కొంత డిఫరెన్సెస్ తోటి ఉన్న మాట వాస్తవం. అయినా కూడా పార్టీ శ్రేయస్ కోసం, పార్టీని ముందుకు నడపాలన్న ఉద్దేశంతో నేను సర్వోత్తమ్ రెడ్డి గారు కూడా కలిసి గత వారం 10 రోజులుగా ఎక్సైజులు చేసి ఆయన మనిషి నా మనిషి అని చూడకుండా సర్వేల ఆధారంగా గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను కూడా సెలక్షన్ చేసినాం. కాబట్టి ఈరోజు మా అంచనా ప్రకారం 48 వార్డులలో 40 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పండి, అంటే మాజీ మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేస్తుంది, మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సూర్యాపేట నియోజకవర్గంలో గతంలో అరాచకాలు చేస్తుంది, ఈసారి మాదే మెజార్టీ స్థానాలు గెలవబోతుందని చెప్తున్నటువంటి పరిస్థితి. దీని మీద మీరేమంటారు? అంటే ఏమి అరాచకాలు చేసినాం అనేది వాళ్ళు చెప్పాల్సిన అవసరం. 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మరి జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన అనుచరులు ల్యాండ్ మాఫియా కానీ, ఇసుక మాఫియా కానీ, లిక్కర్ మాఫియా కానీ ప్రతి మాఫియాలో ఇన్వాల్వ్ అయ్యి ఇలా నెమ్మటున్న ఒక 20 మంది 30 మందిని తీసుకుంటే ఆనాడు డొక్కు సైకిల్ మీద తిరిగిన వాళ్ళు కూడా ఫార్చునర్ కార్లలో తిరుగుతుంది. ఇలా అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. మాకేం లబ్ధి చేకూరిందో చెప్పాలి, మేమేం అన్యాయం చేసినామో కూడా చెప్పాలి. అలాంటివి ఏమి లేవు. ఇలా కావాలని బద్దగాల్చి మీదేసే పరిస్థితి ఉంది. ఈసారి ఏ పరిస్థితులలో కూడా వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. వాళ్ళకు ముఖ్యంగా బీఆర్ఎస్కు అభ్యర్థులు లేరు. ఇలా మీరు అభ్యర్థుల్ని చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పు తెచ్చుకొని అభ్యర్థులను పెట్టిన చరిత్ర ఉంది. ఎవరైతే మేము టికెట్లు ఇవ్వలేకపోయినామో వాళ్ళని తీసుకెళ్ళి 3 ఇండిపెండెంట్లు కూడా వాళ్ళు సపోర్ట్ చేసే పరిస్థితి. అంటే ఆడ అర్థమైందనంటే వాళ్ళు గెలుపు అనేది లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతుంది. రెబల్స్ ఇంకా కొన్ని వార్డులలో రెబల్స్ కూడా నామినేషన్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది, విత్డ్రా చేసుకోలేదు. వాళ్ళ ఎట్లా ఉండబోతుంది? రెబల్స్ ప్రభావం ఏమైనా అవకాశం ఉంటుందా? దాదాపుగా 500 నామినేషన్లు పడితే 490 వరకు మేము విత్డ్రావల్ చేయించినాం. పార్టీకి కట్టుబడి ఉండి విత్డ్రా కూడా అయినరు. ఇంకా ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళతోటి కూడా మాట్లాడుతున్నాం. మేము చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కలిగింది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా విత్డ్రా అవుతారు. మేము ఎవరైతే అభ్యర్థులను అనౌన్స్ చేసినామో వాళ్ళకి సహకరిస్తారని కూడా మాకు నమ్మకంగా ఉంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నాయకులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చామని చెప్పేసి, గెలిపే లక్ష్యంగా కూడా పనిచేస్తున్నామని చెప్పేసి, ఇక కొద్దిమంది మాత్రమే ఒకరిద్దరు రెబల్స్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడుతున్నాము, వారిని కూడా తమ పార్టీలో కలుపుకొని పోతామని చెప్పేసి, తమతో కలిసి పనిచేయాలని చెప్పేసి అభ్యర్థిస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్ కలిసి రాము మహానేష్, సూర్యాపేట నుంచి.